జంతువునాం నరజన్మ దుర్లభం. పుట్టిన జీవరాశులలో, జన్మించిన జీవరాశుల్లో ఈ మానవత్వం అనేటువంటిది అతి ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. That is the reason why, and in this context it is said, it is difficult and rare to get a human life which is so sacred, so divine. అట్టి జన్మించిన మానవుడు ఆనంద జీవితాన్ని గడపవలనన్నా మానసిక విశ్రాంతి అత్యవసరం. If man has to live a happy life, there is need for peace of mind. మనసు మహావేగం కలిగినటువంటిది. Mind is very fast, it moves very fast. వేగంతో పరిగెత్తేటువంటి యొక్క రథములను ఆపుటకై అనేక విధములుగా కూడాను కొన్ని బ్రేక్ అనేటువంటి పేరుతో దాన్ని వినియోగిస్తున్నారు. There is a need for brake and operation of it to control vehicles which move very fast. ఈ వాహనములకు తమ యొక్క వేగమును అరికట్టే నిమిత్తము ఏ విధంగా బ్రేక్స్ అనేటువంటిది పెట్టినారో, ఈ మనస్సు అనేటువంటిది అతి వేగముగా పరిగెత్తున్నది కనుక దీనికి కూడాను ధ్యానము అనే ఒక బ్రేక్ పెట్టారు. Just as fast moving vehicles have brakes to control them, mind which is fast moving has meditation as a brake. ఈ ఏకాగ్రతకు మానసిక విశ్రాంతి అత్యవసరము. For concentration, peace of mind is a precondition. ఈనాడు లోకములో మితిమీరినటువంటి రోగములు అభివృద్ధి కావడానికి మూల కారణము మనస్సుకు విశ్రాంతి లేకపోవటమే. For the increasing number of diseases that you find in the world, lack of peace of mind is the primary reason. కనుకనే ఈనాడు రోగముల నుండి మనం దూరం కావాలనన్నా, ప్రశాంతమైనటువంటి యొక్క జీవితాన్ని జరపవలనన్నా, ఆరోగ్యాన్ని అందుకోవాలనన్నా మానసిక విశ్రాంతి అత్యవసరము. If you want to free yourself from the various types of diseases and have peace of mind, there is a need for. ఈనాటి విద్యార్థులకు మనస్సు యొక్క విశ్రాంతి అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. Today students do not know what peace of mind is. నిద్రించేంత వరకు కూడాను ఈ మనస్సుతో అనేక విధమైనటువంటి తలంపులతో తాను మునిగి ఉంటాడు. Till they go to bed, they are full of thoughts. ఇంకా తాను లేచినది ప్రారంభమైనప్పటి నుంచి ఈ తలంపులు ప్రారంభమవుతాయి. The moment he gets up from bed, his thinking process commences. తాను లేచినది మొదలు నిద్రించినంత వరకు కూడాను ఈ తలంపులతోనే తన జీవితాన్ని అనేక విధములుగా కూడా హింసలకు గురి చేస్తున్నాడు. He is subjecting his own mind to various types of problems by his own thoughts, thinking. కనుకనే విద్యార్థుల యొక్క ఆరోగ్యం అనుకున్నంత రీతిగా మనం అనుభవించడానికి వీలు లేకుండా ఉన్నది. That is the reason why students have not been able to enjoy good health. మానసిక రోగం తప్పితే శారీరకం, శారీరక రోగం తప్పితే మానసిక రోగం, ఈ విధంగా ఒకదానిని తప్పి ఒకటి నిత్యము అనుభవిస్తూనే ఉన్నాడు విద్యార్థి. Ill health of either the mind or the body seems to be constant feature of కలకత్తా యూనివర్సిటీ లోపల పోయిన 3 సంవత్సరం ముందు విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని గురించి అక్కడ విచారణ తెలిపినప్పుడు 85% విద్యార్థులకు రోగిస్తులు మాత్రమే ఉంటున్నారు. 3 years back, when it was looked into regarding the health of the students, it was found 85% of the students did not have good health. మెడ్రాస్ యూనివర్సిటీలో దీనిని పరీక్ష చేసి చూసినప్పుడు 90% రోగిస్తులుగానే ఉంటున్నారు విద్యార్థులు. In Madras University, when this was done, it was 90% of the students who were not having. బొంబాయి లోపల చూస్తే వాళ్ళు 82% వ్యాధులుగా ఉండేటువంటి వారే ఉన్నారు. In the University of Bombay, it was 82%. ఈ విధంగా చూస్తూ ఉంటే ప్రతి యూనివర్సిటీ లోపల కూడాను యువకులైనటువంటి వారు, మంచి బలవంతులు, సూర్యులు, వీరులు, గంభీరులైనటువంటి ఈ విద్యార్థులు యందు ఈ విధమైనటువంటి రోగములతో కుళ్ళిపోతున్నారంటే నిజంగా వీరి భవిష్యత్తు ఎంతవరకు? Now, if you would just examine as to a state of mind and state of health of the people whose health is very bad, at an age when they should be very strong and sturdy and healthy, one really wonders what is ఈ అనారోగ్యమునకు మూల కారణము ఆహార విహారమునే. What are the reasons for this kind of bad health? It is one's habits and one's food. ఈ ఆహారం అనేటువంటిది ఏది తినవలసినది, ఏది తినతగనిది అనేటువంటి విచారణా శక్తి వీళ్ళలో శూన్యమైనది. People seem to have lost discrimination as what is good food and what is not. ఆకలిని తీర్చుకునే కోసమై ఏది చిక్కినా కూడా దాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు ఈ విద్యార్థులు. People are recklessly resorting to eating anything if it can satisfy their hunger. ఆకలినైనా కూడా మనం అరికట్టడానికి ప్రయత్నించవచ్చును, కానీ అనారోగ్యమునకు గురి చేసేటువంటి ఆహారమును మనం ముట్టరాదు. It is better to control hunger rather than eat food which brings about ill health.
ఇంకా వారి విహారమును చూస్తామంటే చెప్పతరము కాదు. To think of their habits, it is difficult to describe. దీనివల్లనే మానసికంగా శారీరకంగా అనారోగ్యం అనుభవిస్తూ ఈ యొక్క ఏకాగ్రత అనేటువంటిది కానీ ఒక జ్ఞాపకశక్తిని కానీ నర్వస్ యొక్క బలమును కానీ వారు కోల్పోతున్నారు. It is an account of this, they are losing their health, they are losing their concentration, and also willpower, memory power also are declining and dwindling. కనుకనే విద్యార్థులు ఈనాడు అతి పుష్టిగా సంతుష్టిగా జీవించవలనన్నా వ్యాయామం అత్యవసరం. If people should live a healthy and strong life, there is need for some kind of physical exercises. ఇక్కడ మానవులకు మనస్సులకు మూడు విధములైనటువంటి శక్తి ఉంటున్నది. There are three types of power which mind has. ఒకటి అనేకాగ్రత, The one is the many-sidedness. రెండవది శూన్యత్వము, The second one is a vacuum, and మూడవది ఏకాగ్రత. the third one is concentration. ఇక్కడ శూన్యత్వం అంటే ఏమిటి? What do you mean by shunyatva? ఏదైనా మంచి విషయములు వినవలనన్నను, మంచి కథలు వినవలనన్నను, ఏదో మంచి ఉపన్యాసంలో ప్రవేశించవలనన్నను అక్కడికి పోయేటప్పటికి ఈ నిద్రాదేవి ఎక్కడి నుంచినో ఉట్టి పడుతుంది వారికి. Shunyatva refers to a state whenever a person has to go to a particular place to hear something good, to participate in something good. ఆవాళింతలతో ప్రారంభమై కుంభకర్ణుల వరకు ప్రయాణం చేస్తుంది ఇది. He suffers from indolence, sleep, and he starts falling asleep. వినాలనేటువంటి యొక్క వారి శ్రద్ధనే అందులో శూన్యమైపోతుంది. There doesn't seem to be any interest and enthusiasm. మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు ఇలాంటి యొక్క భావాలంతా అతనిలో ప్రవేశిస్తుంటాయి. If one wants to undertake something good, this kind of negative feeling పండుకుందామా అని చెప్పని రూములో వెళ్లి బెడ్ వేసుకొని దిండి వేసుకొని పండుకుంటే ఎక్కడ లేని తలంపులంతా వచ్చి అతన్ని బజారుకు ఈడుస్తాయి. All right. As an alternative, if he wants to go to bed and take rest, thoughts will bother him and drag him into the street and to the పండుకుంటే నిద్ర రాదు, వినాలంటే పోతే తూగొస్తుంది. ఈ రెండు విధాలు కూడా నువ్వు మానవుడు భ్రష్టు అయిపోతున్నాడు. If he wants to sleep, he is not getting sleep. If he wants to listen something good, he is not allowed to listen. ఒకటి సమోగుణము, అదే అంధత్వము. This is blindness. అది ఏ శూన్యత్వము. This is shunyatva. ఒకటి అనేకత్వము. The second one is anekatvam. ఈ అనేకత్వము శూన్యత్వమే మానవుణ్ణి అధోగతి పాలు చేస్తున్నాయి. It is this anekatva, shunyatva which are destroying the man. ఇంకా ఏకాగ్రత అది ఈనాడు మానవునికి అత్యవసరం. Then the only thing which can save him